నిరాశలో మనం అలాగనే కూర్చుండిపోతే మనం చేయగలిగినవి కూడా చేయలేకుండా నిస్సహాయమైపోతాం, దెబ్బతింటాం. అందుకే దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగుబాటు నీకు ఎదురైంది కానీ కృంగడానికి అవకాశం ఇవ్వద్దు, కృంగుదలకు ఛాన్స్ ఇవ్వద్దు, నిరాశకు ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ నిన్ను ఆవరించిన దాన్ని చీల్చుకొని బయటికి రా. బయటికి రావాలని నాకు ఉందన్నయ్య, కానీ నా వల్ల కావట్లేదు. ఎంత బయటపడదామన్నా నా వల్ల కావట్లేదు. ఏ విధంగా బయటపడాలో, ఎలాంటి ఆలోచన చేసి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది లోకంలో ఉన్నాళ్ళు, కొంతమంది దేవుల్లో ఉన్నాళ్ళు కూడా ఈ కృంగుబాటులో నుంచి, వేదనల్లో నుంచి బయటపడటానికి పాపం ఆలోచిస్తాడని కానీ దారి దొరకక అందులోనే అనగారిపోయి చివరికి జబ్బుల పాలైపోయి, వ్యసనాల పాలైపోయి, బలహీనతల పాలైపోయి ప్రాణాలు కూడా కోల్పోతారు. కొంతమంది అయితే ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతారు, ప్రాణాలు తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ కృంగుబాటులోంచి బయటపడలేక, నిరాశ నిస్పృహలోంచి బయటపడలేక చచ్చిపోతామని నిర్ణయించుకుని ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు కూడా నేను చూశాను. అంత డేంజర్ అది. ఎంతమంది ఒప్పుకుంటారు అది వాస్తవమే అన్నోళ్ళ చేతులు ఎత్తండి. నిజమే. మరి జీవితంలో ఎదురుగా కూడా ఉంటాయా కృంగిపోయే పరిస్థితులు? తప్పనిసరిగా ఎదురవుతాయి. అవి భక్తులకు తప్పలేదు, ప్రభువుకి తప్పలేదు, మనకు కూడా తప్పవు. అయితే అందరికీ ఒకే విధమైన సమస్య కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య. ఆ సమస్యలను బట్టి ప్రతి మనిషి జీవితంలో కృంగుబాట్లు అనేవి తప్పనిసరిగా ఎదురవుతాయి. ఏదో ఒక కారణాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారి శరీర బలహీనతను బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారు మారు మనసు పొందకపోవడం బట్టి ప్రభు వేదన పడ్డాడు, నిరాశ పడ్డాడు. అదొక కొన్ని కారణాలను బట్టి ప్రభు యెజబెలు చెబుతున్న మాటను బట్టి ఏలీయా నిరాశపడ్డాడు. తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ప్రాణాన్ని తీయడానికి తరుముతున్న సౌలు యొక్క దాడిని బట్టి దావీదు వేదన పడ్డాడు. నేను ఎంతో ఆశించాను, నాకేదో జరిగిద్దని, కానీ నా ప్రాణం తీయడానికి వెంటపడుతున్నాడు, ఇది ఎక్కడ న్యాయమని పాపం చాలా దుఃఖపడ్డాడు. ఓ సందర్భంలో తనతో కూడా ఉన్న వాళ్ళందరూ ఒక యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చేసరికి శత్రువులు వచ్చి వీళ్ళ కలిగినంత దోచుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, తగలబెట్టేసి. అప్పుడు చాలా కృంగిపోతాడు దావీదు. ఒక్కొక్కడు ఒక కారణాన్ని బట్టి. పౌలు అయితే దేవా ఇహలోకమును స్నేహించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవా వెళ్ళుటను బట్టి పౌలు వేదన పడ్డాడు. ఈరోజు నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నీ హృదయంలో కొంత వేదనను కలిగి ఉండొచ్చు. ఒకసారి ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఈ మధ్య కాలంలోనే. ఒక తల్లి ఒక యవనస్తుడి ఫోటో చూపించింది. వాడికి మొత్తం, చిన్నోడికి వయసు మొత్తం ఓ 18, 19 సంవత్సరాలు కూడా ఉండి లేనట్టున్నాయి. ఓ 18, 19 ఏళ్ళు కూడా లేవు. చిన్న వయసు వాడే, ఓ 17, 18 ఉంటాయి అంతే. ఆ చిన్నోడు ఫోటో చూపించి, వీడు నా కొడుకన్నా, ఇప్పుడు వీడు లేడు అని ఏడ్చింది. ఎందుకమ్మా, ఎందుకు లేడు? వీడు రైలు కింద పడ్డాడన్నా, ముక్కలైపోయాడు. ఎందుకు రైలు కింద పడ్డాడు? ఎందుకు పడ్డాడంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడానికి సిద్ధపడింది. లవ్ ఫెయిల్ అయిందన్న వాడికి. దాన్ని బట్టి వాడు ఆ పని చేసుకున్నాడన్నా అని బోర్ని ఏడ్చింది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఆ తల్లి ఏమడిగిందంటే, ఆ అమ్మాయి వాడికి కళ్ళలో ఉంది కానీ నేను వాడి చెల్లి వాడికి గుర్తు రాలేదా అన్న? వాడి చెల్లి ఉందన్నా,
నేనున్నాను, నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేశాను కదా. అరే నేను నా ప్రాణం తీసుకుంటే మా అమ్మ ఏమైందో, మా చెల్లి ఏమైందో, దిక్కులేని అయిపోతారు కదా అని వాడు అనుకోవాలి కదా. వాడు అనుకోలేదన్న ప్రాణం తీసుకున్నాడని ఓ నేర్చింది.